హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇది లాస్ట్ వీడియో ఒక 1 వీక్ బ్యాక్ పెట్టాననుకుంటాను. తర్వాత ఇప్పుడే అనమాట మనం లాంగ్ వీడియోస్ పెట్టడం అయితే. అందరూ సమ్మర్ హాలిడేస్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు ఇది చేసిన ఒక చిన్న షార్ట్ వీడియో అనమాట. ఇది ఆల్రెడీ పోస్ట్ చేశాను. కానీ కొన్ని వర్డ్స్ అక్కడ చెప్పాలనుకున్నాను. ఆ రోజు చెప్పడానికి వీలు పడలేదు. ఇది తెలుసు కదా! కోడిపుంజులాట అని చెప్పి రోడ్డు పక్కన చాలా ఉంటాయి చెట్లు. అయితే ఈ ఈ టైంలో అంటే ప్రత్యేకంగా ఈ సీజన్‌లోనో ఏమో గానీ రోడ్డు పొడవున ఎక్కడ చూసినా మంచి రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్‌లో ఇలా ఫ్లవర్స్ కనబడుతుంటే అసలు ఆగి వాటిని కోయలేకుండా ఉండలేకపోయాననమాట. అలా వాటిని కోసుకొని ఇంట్లో పిల్లలతో 2 రోజుల వరకు కోడిపుంజులాట ఆడామనమాట. భలే సరదాగా అనిపించింది. ఫైనల్లీ చేరుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న మామిడి చెట్టు ఉంటుంది. ఇదే అనమాట ఆ వ్యూ అయితే. ఇంక మేము వస్తున్నామని చెప్పి బిర్యానీ చేసి పెట్టున్నారు. చెల్లి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు హాలిడేస్‌కి. సరే బిర్యానీ అంటే అందరికి ఇష్టం కదా అని చెప్పి అమ్మ అయితే బిర్యానీ ఒకటి చేసి పెట్టారు. ఇంకా మేమైతే ఎంతలాగా ఎంజాయ్ చేసామంటే ఉన్నది కరెక్ట్‌గా అయితే 5 డేస్ అనమాట. 1 వీక్ అనుకున్నాము. కానీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! అలాగా. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. మంచిగా క్రికెట్ ఆడుకున్నారు. ఫ్రీ ప్లేసెస్ ఉంటాయి. మనకి ఇలా హైదరాబాద్‌లో కాకుండా ఊళ్ళల్లో మంచిగా ప్లేసెస్ ఉంటాయి. ఉదయాన్నే కల్లాపు జల్లడాలు, ముగ్గులు బావుంటుంది గదా! అయితే చెప్పడానికి ఏంటంటే అమ్మ వాళ్ళది చెప్పాలంటే పెద్ద పల్లెటూరు అలా ఏం కాదు. అలాగని పెద్ద సిటీ గూడా గాదు. బావుంటుంది. ఓకే. ఇంకా మా అమ్మ రొటీన్ అయితే చూపిస్తున్నా. మేబీ నాకు ఈ అలవాట్లన్నీ అమ్మ నుంచి వచ్చినవే. ఉదయాన్నే ఫస్ట్ ఇల్లు శుభ్రాలు, గుమ్మాలు ఇవి చేసుకోవడము, తర్వాత ముగ్గులేసేసుకోవడం ఇవన్నీ గూడా. సో, అమ్మ రొటీన్‌ని ఇక్కడ నేను యాడ్ చేశాను. ఫస్ట్ కళ్ళాపది చల్లిన తర్వాత కాస్త పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త ఆరిన తర్వాత ముగ్గేస్తుందనమాట అమ్మ. ఇదేమంటే చుక్కల ముగ్గే. ఇంతింత పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని నాకు భలే ఇష్టం గానీ, మనకంత ప్లేస్ ఉండదు గదా! అందులోనూ హైదరాబాద్‌లో గచ్చులు, సిమెంట్ రోడ్లు అవే ఉంటాయి గానీ, ఇలాగా మట్టితో మంచిగా ఇలా పేడ చల్లడము ఇవి ఉండవు గదా! అప్పుడప్పుడు నేను చల్లుతాను. కాకపోతే సైడ్ వైజ్ మా ఇంట్లో. మళ్ళీ ముందు ముగ్గు వేసే చోట ఇలాగుండదనమాట. అంతా సిమెంట్ చేసిందే ఉంటుంది. పిల్లలు వాళ్ళంతా ఎవరు లేవలేదు. వాళ్ళు అంటే అందరం కొంచెం నిమ్మలంగా, మెల్లగా నిద్రపోతున్నాము. ఉదయాన్నే కొంచెం నిమ్మలంగా లేస్తున్నామనమాట. ఇంత లేట్ నైట్స్ నిద్రపోవడము, లేట్ మార్నింగ్స్ లేవడం అనేది ఇక్కడికొచ్చిన తర్వాతే. అసలు మా ఇంటి దగ్గరైతే ఇలాగుండదు. అమ్మ, చెల్లి వాళ్ళైతే "అసలు నువ్వేనా అక్కడ ఇలా ఉండేదానివి, ఇక్కడ ఇలా అయిపోయావు" అని అంటారు. అంటే నేను లేజీ అయిపోతాననమాట. ఇంకేముంది అన్నీ అమ్మే చేసి పెడుతూ ఉంటే ఎలాగో చేయనివ్వరు. ఇంక అలాంటప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది గదా! అని చెప్పి ఇలాగనమాట. మేము వస్తున్నాం అని చెప్పి అమ్మ డైలీ ఈ వంట చేయాలి, ఆ వంట చేయాలి అని ప్రిపేర్డ్‌గా ఉందట. అంటే ఎప్పుడు రాము కదా! వచ్చినా ఏదో 1 ఆర్ 2 డేస్ ఇంక అంతకు మించి ఉండము. ఒక్క సమ్మర్ హాలిడేస్‌లో మాత్రమే నేనైతే చెప్పాలంటే 1 వీక్‌కి మించి కూడా ఉండననమాట. ఇక్కడ చెల్లెలేమో దోసలేస్తుంది అందరికీ గూడా. మంచిగా టమాటా చట్నీ అది చేసి పెట్టుండే అమ్మ. మంచి కలర్ వస్తున్నాయి గదా! బావున్నాయి దోసలైతే. ఇంకా చెప్పాను గదా! స్పెషల్ స్పెషల్ డిషెస్ అని చెప్పేసి ఫస్ట్ ఏమో కచోరీలని, బిర్యానీస్ అని అన్నీ హోమ్ మేడ్ అనమాట. అన్నీ చక్కగా అమ్మ ఇంట్లోనే చేసి పెట్టింది. అలాగే పిల్లలేమో నూడిల్స్ అవి అడుగున్నారు. సరే బయటెందుకు అది కూడా నేను ఇంట్లోనే చేసి పెడతానని చెప్పారనమాట. అయితే ఇవన్నీ అమ్మే చేసి పెడుతుంది గదా! సరే నేనేం చేయాలి నాకు బిజీగా ఏదైనా చేసుకోవాలని ఇష్టము. ఇక్కడ హైదరాబాద్‌లో పెండింగ్ పెట్టిన కొన్ని అంటే శారీస్‌కి ఫాల్స్ వేయడము, అలాగే ఇదిగోండి ఈ బ్లౌజెస్‌కి ఇలా కుట్టేసుకోవడము, ఇలాంటివన్నీ పెండింగ్‌లో పెట్టాననమాట. సరే ఇంకెప్పుడైనా చేద్దాం, ఇంకెప్పుడైనా చేద్దామని. అలా పెండింగ్‌లో ఉంటున్నాయి కదా అని చెప్పి వీటిని కూడా అక్కడ తీసుకెళ్ళిపోయి అంటే టైం స్పెండ్ చేసినంత సేపు స్పెండ్ చేయడము, అలా ఖాళీగా ఉన్నప్పుడు లంచ్ తర్వాత కొద్ది కొద్దిగా అలా కుట్టుకుంటూ ఈ బ్లౌజ్ ఒకటి కంప్లీట్ చేసుకొనొచ్చాను. ఇందులో నాకు నచ్చిందంటే ఈ టాజిల్సే. ఆహ్, కింద ఎడ్జెస్‌లో కుట్టడమే కాక ఇదిగోండి పైన చూసారు గదా! దానికి గూడా కొన్ని పూసలు మిగిలిపోయాయని చెప్పేసి ఇలా కుట్టుకున్నాను. ఆల్రెడీ ఇది ఎలా కుట్టాలి పూసలు అనేది నేను లేటెస్ట్ వీడియోస్‌లోనే చూపించాను. కాకపోతే అది రెడ్ బ్లౌజ్‌కి గోల్డ్ కలర్ బీడ్స్ అనమాట. ఇదేమంటే కాటన్ శారీది.
బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉందని చెప్పేసి ఈ విధంగా రెడీ చేశాను. నాకు సాటిస్ఫైడ్ అనమాట. అలా అనిపించింది. సరే అదొక పని కూడా అయిపోయింది గదా అని చెప్పి. ఒకరోజు డిన్నర్‌కి అమ్మ ఇలా నూడిల్స్ చేసి పెట్టారనమాట. నూడిల్స్ అన్నీ ఉడికించేసి అంటే బయట బండి పైన అలా దొరుకుతాయి గదా! అలాంటివి. ఎగ్ అది మంచిగా వేయించి పక్కన పెట్టేశారు. అలాగే ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఏమో పెద్ద కడాయి ఇది ఉంటది కదా! ఇనుప కడాయి. అందులో ఆయిలేసేసి మంచిగా ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవి కంప్లీట్ డీప్ ఫ్రై అంటే ఫ్రై అయిపోకుండా జస్ట్ అలా పచ్చి పచ్చిగా అలా వేగిన తర్వాత స్టార్ట్ చేసిందనమాట అమ్మ ప్రిపరేషను. నేనసలు ఇలాంటివి చెయ్యను. ఎందుకో నేను ఎప్పుడైనా పిల్లలు అడిగితే మ్యాగీ చేస్తాను తప్పించి అంటే అది కూడా మంత్లీ వన్స్ అలాగా. నూడిల్స్ అంటేనే పెద్ద ఇష్టమే ఉండదు. ఇంకా సరే అమ్మ టేస్టీగా చేసి పెట్టింది కదా అని చెప్పేసి మేమందరం అక్కడ ఆ రోజు అలా తినేసామన్నమాట. సో, ఇలా మంచి మంచిగా టైం అది స్పెండ్ చేసి క్యారమ్స్ ఆడడము, పిల్లలతో మంచిగా చీటీలాట ఆడడము, అలా మేము చిన్న పిల్లలయిపోయాము. ఆ నలుగురితో పాటు మేమంతా కలిసి ఇలా స్పెండ్ చేసామన్నమాట. ఇంకా నూడిల్స్‌లో చూసారు కదా! అది క్యాబేజ్ ఒకటి, క్యాప్సికమ్, క్యారెట్ అలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేశారనమాట. ఆ తర్వాత నూడిల్స్ ఏంటంటే ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉడికిస్తే అలా ముద్దలా కాకుండా బాగొస్తుంది. బేసిక్‌గా మనము వాళ్ళు కలిపేటట్టుగా మనకు రాకపోవచ్చు. అంటే వాళ్ళు ఇలా చక్కగా వాళ్ళ కడాయిలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలా గుంతలాగా భలే ఉంటాయి గదా! ఇదేంటంటే మనకు పెద్దగా అలవాటు లేని పని కాబట్టి ఇలాగొచ్చింది. కానీ టేస్ట్ అయితే చాలా బావుండింది. నూడిల్స్ వేసి కలిపేసి పైనుంచి కొంచెం ఉప్పు, కారము, ధనియా పౌడర్, కొంచెం మిరియాల పొడి, అలాగే వేయించిన ఎగ్ ఫ్రై ఉంది కదా! అది కూడా అలా వేసేసి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసి అలా కలిపేస్తుందనమాట అమ్మ. చాలా చాలా బావుండింది. పిల్లలైతే ఇంకా బయట ఎలాగో తినిపించాం కాబట్టి ఇంట్లో ఇలా చేసి పెడతానని చెప్పేసి ఇలా చేసే. ఇంకా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. బావుంది అనుకుంటూ. ఆ రోజు ఇంకా వాళ్ళకైతే పండగ అనమాట. ఇలాంటివి మనం పెద్దగా ప్రిఫరెన్స్ చేయం కానీ ఎప్పుడైనా ఒకసారైతే ఇంకా ఓకే అనమాట. మంచిగా ఆనియన్స్ అవి వేసుకొని తినేశారు. అలా ఒక 5 డేస్ అలా గడిచిన తర్వాత మా వారొచ్చి ఇంకా మళ్ళీ హైదరాబాద్‌కి తీసుకెళ్ళడానికని వచ్చారు. ఒకేసారి మేము చెల్లి వాళ్ళందరం కలిసి వెళ్ళిపోతున్నాం. అయితే అర్జెంట్‌గా కొన్ని పనులున్నాయి. వాటి కోసము, అలాగే కొన్ని అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ ఉన్నాయి. అలా అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్‌లో ఒకటి ఈ పెళ్ళి. ఇది ఉప్పల్ శిల్పారామంలో జరిగింది. ఫస్ట్ టైమ్ శిల్పారామం అంటే ఇంతకుముందు వెళ్ళున్నాం కానీ, ఇలా ఇందులో ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడం మొదటిసారనమాట. సెట్టింగ్ అయితే చాలా చాలా బావుండింది. పైన చూడండి ఎంత బావుందో అసల. ఆ పైన ఫ్యాబ్రిక్‌ని ఎంత చక్కగా అలా ఫోల్డ్ చేశారో అది లుక్ హైగా వచ్చిందనమాట. ఇంకా ఇలా ఉందనమాట సెట్టింగ్ అది చాలా బావుండే. మేమైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక రోజంతా ఇంటి క్లీనింగ్ అది చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ పెళ్ళి అవ్వగానే నెక్స్ట్ వ్లాగ్ గూడా మీతో షేర్ చేస్తా. మేబీ అది మండే రావచ్చు. మధ్యలో మనకు సండే ఒకటొచ్చింది కదా! అలాగా. ఇదిగోండి నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను వీళ్ళ ఎంగేజ్‌మెంట్‌ది. సో, ఇవాళ పెళ్ళనమాట. ఈ పెళ్లి కోసము అలాగే ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. వాటి కోసమని తొందరగా వచ్చేయాల్సొచ్చింది. ఇంకా వ్లాగ్ అయితే చూసే ఉంటారు కదా! చాలా డేస్ తర్వాత పోస్ట్ చేశాను నేను. హ్మ్. అంటే పెద్దగా నేనేం పర్టిక్యులర్‌గా వీడియో తీయాలి అని అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా ఏం తీయలేదు. అక్కడక్కడ ర్యాండమ్‌గా తీసిన క్లిప్పింగ్స్ యాడ్ చేసి కొన్ని మెమరీస్ లాగా ఈ వ్లాగ్‌లో యాడ్ చేశానంతే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా కొద్ది రోజులు ఉండాలి. ఇంకా వేరే వేరే ప్లాన్స్ అవి ఉన్నాయి కానీ అవి ఎందుకో సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఎండలు బోలెడన్ని ఉన్నాయి. ఇంకా అది కాక ఇదిగో ఇలా మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా వీటి కోసం కొంత రావాల్సొచ్చింది. సో, ఫైనల్‌గా పెళ్ళైతే అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఫంక్షన్‌లో ఇదొక సెపరేట్ ప్రోగ్రామ్ లాగా పెడుతున్నారు గదా! అలా మంచిగా ఎనర్జిటిక్‌గా వయసుతో సంబంధం లేకుండా అందరం చక్కగా అలా కొన్ని స్టెప్స్ ఏసేసి ఇంకా లంచ్‌కి వెళ్ళిపోయాము. అయితే ఉప్పల్ శిల్పారామంలో మంచి షాపింగు, చేనేత వస్త్రాలు అవి ఉంటాయి.
మేము వెళ్ళిన టైము ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. అందులో అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. ఆ వేడికి అసలు ఉండలేకపోతున్నాం. ఏసీ ఫంక్షన్ హాల్ అయినా గూడా ఆ ఎండ, వేడి అనేది ఉంటూనే ఉంటుంది. అసలు ఉండబుద్ధి అవ్వలేదు ఎక్కువగా. షాపింగ్ అది అనేది మాకు ఇంట్రెస్ట్ ఉన్నా హస్బెండ్స్‌కి అంత ఓపిక ఉండదు గదా! అంటే పర్టిక్యులర్‌గా షాపింగ్ కోసమే అలా వస్తే చేసేవాళ్ళమేమో. కానీ ఇంత దగ్గరకొచ్చి గూడా ఏం తీసుకోలేదని బాధేసింది. చాలా మంచిగా అయితే టైం అయితే స్పెండ్ చేశామనమాట. సో, ఇలా మేము అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా బిజీ అయిపోయాము. దాని మూలాన కొంత వీడియోస్ లేట్ అయిపోయాయన్నమాట. సో, మరి ఇదండి ఇవాల్టి ఈ వీడియో. ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మీకు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమైనా మెమరీస్ ఉంటే కింద షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.